ఇవ్వడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మీ స్పందన ఏంటి? రూపాయి కూడా పెట్టుకోలేను అని చెప్తే పార్లమెంట్ సీట్ ఇచ్చిందంటే అది తిలక్ తాలూకా వ్యక్తిత్వం. అవినీతి తప్ప అభివృద్ధి చేయడం తెలియదు పేడాడ తిలక్ గారికి. హోటల్కి వెళ్తే భోజనం చేస్తే బిల్లు కట్టలేని వ్యక్తిత్వం ఉన్నవాడు అచ్చెన్నాయుడు. కేవలం నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్ల ఓడిపోయారు. 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను, ఎప్పుడు గెలుస్తూ వచ్చాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయాను. ఆవిడ అవినీతి సామ్రాట్. ఈఎంఐ కేసులో ముద్దాయి. లోకేష్ గారి ఆ రెడ్ బుక్ లో మీ పేరేమైనా ఉంటుందా? ఏనాడైనా దమ్ముంటే తిలక్ అవినీతి పరుడైన ఒక్క విషయంలో ఆయన ప్రూవ్ చేయగలిగి ఉంటే ఈనాడు కూడా నేను నామినేషన్ వేయకుండా వెనక్కి వెళ్ళిపోతాను. అందరి సహకారంతో పార్లమెంట్ను కైవసం చేసుకోబోతున్నాను. ఇప్పుడు మార్పు కోరుకునే ప్రజలు మళ్ళీ మీకెందుకు ఓటేయాలి? సేవ చేసుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని ప్రజలు నాకు కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వీళ్ళందరికీ గుర్తింపు పోయిందని అనుకోవాలి. అందుకు సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? మీ ఛానల్ హైపర్ కోసం నన్ను అలా ప్రశ్నిస్తున్నారా? అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి పవన్. వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా గ్రూప్. మన ముందు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారండి. శ్రీకాకుళం జిల్లాలో ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి ఎదిగారు. మరి ఆయన ఎవరో కాదు, పేడాడ తిలక్ గారు. ఆయన్ని గురించిన కొన్ని సందేహాలు శ్రీకాకుళం ప్రజల మనసులో ఉన్నాయి. మరి ఆ ప్రజల మనసులో మాటలు ఈరోజు ఆయనతో అడిగి మాట్లాడి వారి సందేహాలను తీర్చడానికి అక్షర శిల్పం మీడియా గ్రూప్ మీ ముందుకు వచ్చేసింది. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా సార్. ఆల్ ద బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు వేసవి కంటే వేడిగా ఉన్నాయి, అవునంటారా కాదంటారా? ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రశాంత వాతావరణం ఉంది. ఇప్పుడు ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు కానీ అలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేవు. ప్రశాంతమైన వాతావరణం. అయితే రాజకీయాలు అనేవి ఇప్పుడు హాట్గా ఉంటాయి, సహజం. సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎలా స్టార్ట్ అయిందంటే మీ ఫోర్ ఫాదర్స్లో ఎవరైనా ఇలా రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు? మా ఫాదరు మున్సిపల్గా చేసేవారు, మా మదర్ హౌస్ వైఫ్. రోజులు మున్సిపల్ అంటే ప్రజలు దగ్గరగా వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు అని వాళ్ళు చూసేటప్పుడు మా నాన్నగారితో ఉన్న ఇంట్రాక్షన్ వల్ల కామన్గా పల్లెటూరులో పుట్టే వాళ్ళకి తాలూకా కష్టాలు తెలుసు కనుక ఆ బాల్యాన్ని చూశాను, ఆ బాధలను చూశాను. మా ప్రాంతంలో ఉన్న సమస్యల్ని ఎప్పుడప్పుడు చూసేవాళ్ళు. అది తెలుసుకునేటప్పుడు మనసులో కలిగేది ఎక్కడో దగ్గర ప్రజాసేవలోకి ఇన్వాల్వ్మెంట్ అవ్వాలా, దాన్ని స్థానిక సంస్థల నుంచే మనం ముందుకెళ్ళాలా అని చెప్పి మొదటే. అయితే మీరు ఆ సమస్యలు, కష్టాలు ఇవన్నీ చూసి రాజకీయాల్లోకి వస్తేనే ఈ సమస్యలు తీర్చగలం అని అనుకున్నారా? వాస్తవంగా ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినప్పుడు స్థానిక సంస్థలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయితే స్థానికంగా ఉన్న సమస్యల మీద అవగాహన ఉంటుంది, పరిష్కరించుకోవడానికి మార్గం దొరుకుతుంది. దానికి రాజకీయ పార్టీల సహకారం అవసరం, ప్రభుత్వ సహకారం అవసరం కనుక అది మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు చదువుకున్నదంతా ఎక్కడండి? నేను నా సొంత ఊరు కనితూరు, నందిగామ మండలం కనితూరు. ఆ తర్వాత 10th క్లాస్ అంతా కూడా 6th నుంచి 10th క్లాస్ వరకు పూండిలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ టెక్కల్లో చదివాను. ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ కరస్పాండెంట్ డిగ్రీ చేశాను. ఇది నా స్టడీస్. శ్రీకాకుళం జిల్లా అనగానే ఎంతోమంది రాజకీయవేత్తలు, ఉద్దండులు ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మీకు పిలిచి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా సామాజిక విప్లవం. ఆయన మాలాంటి వాళ్ళకు ఎంతోమందిని ఈరోజు ప్రజాప్రతినిధులుగా చేసి శాసనసభలోను, శాసనమండలిలోను, రాజ్యసభలోను అనేక క్యాబినెట్ సహచరులుగాను అతను పెట్టుకున్నదంతా కూడా పార్లమెంట్ సభ్యులుగాను అతను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సామాన్యమైన ప్రజలకు, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రజలతో మమేకమైన వాళ్ళే.
తన పార్టీలోను ప్రభుత్వంలోనూ భాగస్వామ్యం చేశారు. అది ఆయన గొప్పతనం. మా లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఒక సామాన్యమైన కార్యకర్తగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు, జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఉన్నందుకు ఈరోజు ఆయన ఇచ్చే ఈ గొప్ప అవకాశం అనేది ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేంది. ఇది ఒక చరిత్ర. నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చాక, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాక అభివృద్ధి లేదు సరికదా, ఈ శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో ఇంకా వెనక్కి నెట్టివేయబడింది అనే మాటలు వినిపిస్తున్నాయి. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఏనాడు ఏ ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ఎంతగా ఆదరించే ముఖ్యమంత్రి లేరు. రియల్ ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవడానికి కూడా అలా అమూల్యమైన టైం కేటాయించలేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చావల్ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని మాలాంటి ప్రాంతాలు, శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతాలని సందర్శించి ఇక్కడ తాలూకా ప్రజలు పడుతున్న కష్టాలు, ఈ ప్రాంత వెనుకబడితనాన్ని గుర్తించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పైన ఆధారపడిన ఈ జిల్లాలో అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ వంశధార ఫేజ్ 2ని తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత ఆయన టైంలోనే విద్యను ప్రోత్సహించాలని అంబేద్కర్ యూనివర్సిటీ ఇవ్వటం జరిగింది. ఈ ప్రాంతంలో అనారోగ్యానికి గురైతే వైజాగ్ లాంటి కేజీస్కి వెళ్ళవలసి వచ్చేది. నేను ఇక్కడే రిమ్స్ హాస్పిటల్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా ప్రజలకి ఆ రోజు మనోధైర్యాన్ని ఇచ్చారు. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి పర్యటనగా శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టి కిడ్నీ సమస్యని శాశ్వత పరిష్కారాన్ని మార్గం చూపించారు. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలు 800 గ్రామాలు, 800 పైచీల గ్రామాలకి శుద్ధి చేసే వాటర్ని వంశధార హిరమండలం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు కూడా అప్పర భగీరథులుగా వాటర్ని తీసుకొచ్చి శుద్ధి చేసే వాటర్ని 800 పైచీలకు గ్రామాలను అందించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను పెట్టి పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేసి 70 కోట్ల రూపాయలతో వైద్యులను పెట్టి అన్ని రకాలైన మనిషికి ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇతర జిల్లాలతో తలమానికంగా ఉండాలా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలా, నిరుద్యోగ సమస్య నిర్మూలన జరగాల, ప్రపంచానికి అనుసంధానముగా మూలపేట పోర్టు 4,360 కోట్ల రూపాయలతో మూలపేటలో పోర్టు నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయన ప్రభుత్వానికి, ఆయనకి ప్రజలపైన ఉన్న చిత్తశుద్ధి, శ్రీకాకుళం జిల్లా ప్రజలపైన ఆయనకున్న ప్రేమ, అభిమానం. ఇలాంటి జిల్లాని ఏనాడు ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అయితే ఈ విషయాలన్నీ ప్రజలకి తెలియవంటారా, నాయకులు తెలియజేయలేదంటారా? ఇది ప్రజలకు స్పష్టంగా తెలుసు, శ్రీకాకుళం ప్రజలకు తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేశారు. అందుకు 2 పర్యాలు రాజశేఖర రెడ్డి గారు ఎంట శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం నడిచారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే నడిచారు. ఆయన పాదయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి కష్టాలన్నీ చెప్పి, మీ నాన్నగారు ఉండేటప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కారమైనాయి, మళ్ళీ మీరు వచ్చే మాకు న్యాయం చేయగలరని చెప్పి ప్రజలే స్వయంగా వెళ్ళి ఆయనకి చెప్పుకోవటం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేశారు శ్రీకాకుళం జిల్లాకి. ఆయన చేస్తూ మనోధైర్యాన్ని ఇస్తూ మళ్ళీ ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ఏ ప్రాంతం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రజలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే చాలా తక్కువ, స్వల్ప పరిమాణంలో ఓటమి పాలయ్యారు. అయితే ఎందుకు ఆయన ఓడిపోయారు అని రీసెర్చ్ చేస్తే కేవలం నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం వల్ల ఓడిపోయారు అనే మాటలు వినిపించాయి. మరి ఇప్పుడు 7 నియోజకవర్గాల నాయకుల్ని మీరు ఏకం చేయాలి, ఎలా ఉంటుంది? టఫ్ సిచ్యువేషనా మీరు ఫేస్ చేసేది? ఏ నియోజకవర్గంలో కానీ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఎవరు క్యాండిడేట్ అనేది ఇక్కడ ఏం ప్రజలు క్రైటీరియా తీసుకోవట్లేదు. మా నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా జగన్మోహన్ రెడ్డిని ఓటేస్తున్నాము, పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డిని ఓటేస్తున్నాము. ఇది రాష్ట్ర ప్రజలు తీసుకున్న. నేను 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను, ఎప్పుడు గెలుస్తూ వచ్చాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయాను. అది కూడా వాళ్ళు రిగ్గింగులు చేసుకోవటం వల్ల జరిగే పరిణామం. ఈవేళ పార్లమెంట్ అభ్యర్థిగా 7 అసెంబ్లీ స్థానం, 7 శాసనసభ స్థానాల నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు రాజకీయ దురంధులు.
సుదీర్ఘకాలం రాజకీయాల్లో అనుభవం ఉన్నవాళ్ళు. ఇలాంటి యోధులు పోటీ చేస్తున్న పార్లమెంట్లో నాలాంటి వాడికి ఒక అవకాశం ఇచ్చి పోటీ చేసి వాళ్ళకి సమన్వయం చేయవలసిన అవసరం, వాళ్ళే సమన్వయం. జిల్లాని వాళ్ళ భుజస్కంధాలపైన ఎత్తుకుని నడుస్తున్న వాళ్ళు కనుక నేను చాలా సునాయాసంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి సహకారంతో పార్లమెంట్ని కైవసం చేసుకోబోతున్నాను. ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అయినా ఎంపీ అభ్యర్థి అయినా జగన్ గారి పైన ఉన్న జగన్ గారిని చూసి ఓటేస్తున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వీళ్ళందరికీ గుర్తింపు పోయిందని అనుకోవాలి. అందుకు సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారా? ఈవేళ సమీకరణలో రాష్ట్రంలో తన క్యాబినెట్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ముస్లింలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి. తన క్యాబినెట్లో కూడా 25 మంది క్యాబినెట్ మంత్రులు 19 మందిని వెనుకబడిన కులాల వాళ్ళని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 170 శాసనసభ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో 100 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సామాజిక విప్లవాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇన్ని దశాబ్దాల కాలం నుంచి రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఇలా చూసేవాడు, ఇలాగ ఆలోచించే నాయకుడే లేరు. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో 139 కులాలు ఉన్నాయని దశాబ్దాల కాలంలో ఏనాడు ఎవరు ఊహించలేదు. కులాల మధ్య జీవిస్తున్నాం, కులాల మధ్య బతుకుతున్నాం. నా కులము అనుకుని సంతోషపడే కుటుంబాల మధ్య ఉన్నా కానీ ఇన్ని కులాలు ఉన్నాయని తెలియదు. 139 కులాలని 56 కార్పొరేషన్లు పెట్టి 700 పైచీలకు డైరెక్టర్లను పెట్టి మీ కులాలకి మీరు ప్రాధాన్యత వహించండి అని చెప్పి బాధ్యత అప్పగించి ఆ కులాలు, ఆ బీసీ కులాలే ఈ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ అని చెప్పిన ముఖ్యమంత్రి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవినీతి తప్ప అభివృద్ధి చేయడం తెలీదు పేడాడ తిలక్ గారికి. మరి ఇటువంటి పర్సన్కి పట్టం కట్టి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి టీడీపీ నుంచి ఒక పెద్ద నాయకుడు, మరి ఆయన పేరు కూడా చెప్పుకుందాం, అచ్చెన్నాయుడు గారు అన్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా పేడాడ తిలక్ గారికి అవినీతి చేయడం తెలీదా, అభివృద్ధి చేయడం తెలీదా, ఏం తెలీదు? శాసనసభ్యుని అవ్వలేదు, పార్లమెంట్ సభ్యుని అవ్వలేదు, నేను ప్రభుత్వంలో భాగస్వామి కాదు, స్థానిక సంస్థల్లో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి వచ్చానని మీరే మొదట అడిగారు. మీ ఛానల్ హైపర్ కోసం నన్ను అలాగ ప్రశ్నిస్తున్నారా? లేకపోతే అచ్చెన్నాయుడు నిజంగా అంతే ఆవిడ అవినీతి సామ్రాట్, ఈఎంఐ కేసులో ముద్దాయి, దొంగ, ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దొంగ, 2 ఎకరాల బొడ్డుల నుంచి వేల కోట్ల రూపాయలు సంపాదించిన కింజరాపు కుటుంబం నన్ను ప్రశ్నించే స్థాయి కానీ అర్హత కానీ వాళ్ళకి లేదు. నేను ప్రజా జీవితంలో స్థానిక బోర్డు ప్రెసిడెంట్ నుంచి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చాను. నా మెట్టులు నేను నిర్మాణం చేసి ఎక్కిన వాడును. అతను ఎర్రన్నాయుడు గారి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. అతను బాల్యం నుంచి అతని క్యారెక్టరేటు ఆ గ్రామం వెళ్ళి అడిగితే చెప్తారు. నా కోసం నేను 30 సంవత్సరాలుగా స్థానిక సంస్థల్లో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తిని. నా గ్రామాన్ని వెళ్ళి అడగండి మీరు. లేదా ఈ జిల్లాలో ఏనాడు కానీ, ఏ ప్రాంతంలో కానీ ఈరోజు అందరు శాసనసభ్యులు కానీ, లేకపోతే ఈ జిల్లాలో స్థానిక సంస్థలుగా ఎన్నుకోబడిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు కానీ ఏ ప్రజాప్రతినిధిని అడిగినా, ఏ రాజకీయ పార్టీ అడిగినా, రెండోది ఆయన అడిగే ప్రశ్నకి, ఆయన చెప్పే మాటకి, ఆయన మంత్రిగా ఉన్నాడు, నేను ఆయన మీద పోటీ చేశాను లాస్ట్ టైం ఎన్నికల్లో, ఆయన మంత్రిగా ఉన్నాడు, తెలుగుదేశం అధికారంలో ఉంది. ఏనాడైనా దమ్ముంటే తిలక్ అవినీతి పరుడని ఒక్క విషయంలో ఆయన ప్రూవ్ చేయగలిగి ఉంటే ఈనాడు కూడా నేను నామినేషన్ వేయకుండా వెనక్కి వెళ్ళిపోతాను. ఒక్కరోజు చూపించమనండి అచ్చెన్నాయుడు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, ఎవడు కానీ చెప్పనండి, డైరెక్ట్గా చెప్తున్నాము. ఎవ్వరు కానీ తిలక్ అవినీతి పరుడు, తిలక్ ఈ తప్పు చేశాడు, ప్రజా జీవితంలో తిలక్ ఇలాంటి అవినీతి మచ్చను ఎదుర్కొన్నాడు అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. హోటల్కి వెళ్తే భోంచేస్తే బిల్లు కట్టలేని వ్యక్తిత్వం ఉన్నవాడు అచ్చెన్నాయుడు. ఈ జిల్లాలో అందరికీ తెలుసు. ఎక్కడైనా ఒక్క సింగిల్ ఎంపీ ఒకరి దగ్గర తీసుకున్నానని కానీ, ఒకరితో అలాంటి లాలూచి పడ్డాను కానీ, వ్యాపారపరంగా కూడా 30 సంవత్సరాలుగా
1993 నుంచి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వ్యక్తిని. రూపాయి కూడా పెట్టుకోలేను అని చెప్తే పార్లమెంట్ సీట్ ఇచ్చిందంటే అది తిలక్ తాలూకా వ్యక్తిత్వం, ప్రజలతో ఉన్న సంబంధాలు ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. లోకేష్ గారి శంఖారావం యాత్రలో ఒక రెడ్ బుక్ అయితే రెడీ చేశారు. ఒక నార్మల్ పీపుల్ నుంచి పై స్థాయి వరకు ఎవరెవరి వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు, ఎవరు ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. అయితే నొక్కి వక్కాణించి మీపై పోటీ చేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారికి దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత మీరే వహించాలి, ఆ రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా దెబ్బపడాలి అని చెప్పి నొక్కి వక్కాణించి నుంచి మాట్లాడారు. అయితే ఆ రెడ్ బుక్లో మీ పేరు ఏమైనా ఉండుంటుందా, ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే బేసిక్గా మన జిల్లా వాస్తవ్యులే తీసుకొని మీరే ఆ బుక్ గురించి అందులో ఎవరికి ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు దాని గురించి మాట్లాడాలి అన్నారు. అంటే ఈ జిల్లా నుంచి ఎవరైనా ఏమైనా చేశారా? రెడ్ బుక్లో మీ పేరు ఉండే అవకాశం ఉందా? అతను హైపర్ చేసుకోవడానికి కోసం ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తే నన్ను మీడియా ఎత్తుతుంది. అతను కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, ఆ మీడియా సంస్థలు అతన్ని హైపర్ చేస్తాయని చెప్పి మాట్లాడిన సంఘటన అది. అతన్ని చూసి ఎవడ భయపడతాడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? అలాంటిది మాలాడి జిల్లాలో ఇది కమ్యూనిస్టు భావజాలం ఉన్న జిల్లా, నక్సలైట్ల పురుటిగడ్డ, ఉద్యమాలతో వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ క్యారెక్టర్ ఎవరికి తెలియదు. వాళ్ళ కోసం చర్చించుకోవడం ఎందుకు, టైం వేస్ట్. ఏది లోకేష్, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళకి అర్హత ఉందా? వీళ్ళు ఏం చేయగలరు? మేము ఎప్పుడు ప్రజలతో ఉన్నవాళ్ళము. 25 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళము. మేము అధికారంలో ఉండేది కాదు, మేము అధికారంలో ఉండేది తక్కువ శాతం, ప్రతిపక్షంలో ఉన్నాము. మా దమ్మేటో వాళ్ళకి తెలుసు. మాకేం చేయగలరు? బెదిరించడానికి ప్రజల దగ్గర, వాళ్ళ పార్టీకి వాళ్ళకి ప్రజల దగ్గర చులకన భావం ఉంది. వాళ్ళకి ఎవరు పట్టించుకునే స్థితి లేదు. వాళ్ళుగా మేమేదో ఉన్నామని చెప్పి ఉనికి సాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అది. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ల పట్టాల పేరిట అధిక ధరకు స్థలాలు కొంటున్నారని, అలాగే ఈ బావన్పాడు పోర్ట్ ఏదైతే ఉందో కాంట్రాక్టులు చేసి అక్రమంగా ఆర్జిస్తున్నారని పదే మరి టీడీపీ నాయకులు వాపోతున్నారు. దీనికి సంబంధించి మీరేం మాట్లాడదాం అనుకుంటున్నారు? నేను బాధ్యతలు నిర్వర్తించిన నాడు పోర్టుకు కానీ ఇల్లు పట్టాల వ్యవహారం కానీ నా టైంలో నేను ఇప్పుడు చూడలేదు. నేను నియోజకవర్గ బాధ్యతలు 1 year చూశాను అధికారంలో ఉన్న తర్వాత. నా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు వేరేకి అప్పగించు నాకు కళింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యత అప్పగించారు. కార్పొరేషన్ చైర్మన్గా అనేక కార్యక్రమాలు ఈ జిల్లాలో చేశాను. కాళింగ సామాజిక ఈ జిల్లాలో చేసే అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చాను. ఇక బావనపాడు పోర్ట్ అనే విషయాన్ని నాకు ఏ రోజు దాన్ని జోలికి నేను పోలేదు. ఈ జిల్లాలో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ముఖ్యమంత్రి గారు చేసుకున్న ఒక శాశ్వతమైన ఒక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఇలాగ లేకుండా స్వచ్ఛందంగా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి ప్రజలు ఇచ్చారు భూములు. మరి ఈ ఎలక్షన్లో మీ వర్గం వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ ఉంటారని అనుకుంటున్నారు? 100% నాకు యాక్సెసిబిలిటీ వచ్చింది. ఈవేళ నాకు టికెట్ వచ్చిందంటే నేను కాళింగ సామాజిక వర్గానికి చెందిన వాడును. ఈ సామాజిక వర్గంలో ఈ జిల్లాలో ఉంది, వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇవ్వాలా. పార్లమెంట్ అభ్యర్థిగా సుదీర్ఘకాలం పనిచేసిన 6 సార్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు మా సామాజిక వర్గానికి అత్యున్నత దేవునితో కొలబడిన పెద్ద మనిషి. అన్ని సామాజిక వర్గాలని కలిపి నడిపించే నాయకుడు అతను. మళ్ళీ అవసరం ఇక్కడ ఉంది, ఈ జిల్లాకు ఉంది, కాళింగులకు ఆ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి, నేను అతనితో ప్రయాణం చేసేటప్పుడు కానీ ఇతర సామాజిక వర్గ పెద్దలతో నేను ప్రయాణం చేసే విధానం కానీ చూసి నన్ను సెలెక్ట్ చేశారని నేను అనుకుంటాను. ఈ జిల్లా సమస్యలు తెలిసిన వాడును అని చెప్పి వాళ్ళు నన్ను గుర్తించారు. ఇవాళ ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో నివసించినా నన్ను పార్లమెంట్కి పంపిస్తాం, మేము గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల్ని పెంచుతామని,
వాలంటీర్ వ్యవస్థని బలపరుస్తామని, ఎటువంటి సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటినీ కూడా కంటిన్యూ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి మీరు ప్రవేశపెట్టినవన్నీ కూడా వాళ్ళు చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు మార్పు కోరుకునే ప్రజలు మళ్ళీ మీకెందుకు ఓటేయాలి? మళ్ళీ వైసీపీని ఎందుకు గెలిపించుకోవాలి? చాలా మంచి ప్రశ్న. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనేవాడు దొంగ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. మొదట ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి, లెటర్ రాసిన వ్యక్తి, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి యూటర్న్ తీసుకుని బయటకు వచ్చారు. విదేశీయులకి అమ్మాయిలను అమ్మేస్తున్నారని చెప్పారు. వాలంటీర్లు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఇంటికి వెళ్తున్నారని చెప్పాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గడిచిన కొన్నాళ్ళ నుంచి చేసిన ప్రచారం ఇది. శ్రీకాకుళం జిల్లా అని మనం చెప్పుకోగానే మొదటగా గుర్తొచ్చేది ఖద్దరు, చేనేత, జీడి ఈ పరిశ్రమలు. అయితే వీళ్ళకి గుర్తింపు లేదు. మరి ముఖ్యంగా ఎక్కువ ఇటు హైదరాబాద్ లాంటి సిటీలకి, చెన్నై లాంటి సిటీలకి, బెంగళూరు లాంటి సిటీలకి వలస వెళ్ళే కూలీలు ఎక్కువ శాతం మన శ్రీకాకుళం జిల్లా నుంచే వెళ్తున్నారు. సో మీరు ఎంపీగా నెగ్గాక మరి మీ శ్రీకాకుళం ప్రజలకి ఏం హామీలు ఇద్దాం అనుకుంటున్నారు? శ్రీకాకుళం జిల్లా ప్రజానీకమే వలసజీవులుగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూలివాడిగా ఎవరున్నారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలు. దాన్ని శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించింది జగన్మోహన్ రెడ్డి. జగనన్న వల్ల ఈ జిల్లాలో పండిస్తున్న జీడి పంటకి మద్దతు ధర, సౌకర్యమైన సమస్య పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి ప్రజలు ఈరోజు అనుకుంటాం. నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత 4 అంశాలు ఉన్నాయి. మీకు 4వది ఉప్పు సమస్య. సాల్ట్ మా ప్రాంతంలోనే పండుతుంది. మీరు చెప్పే ఈ 4 అంశాలను ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యునిగా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం తాలూగా ఆశీస్సులతో, జిల్లా ప్రజల తాలూగా ఆశీర్వాదంతో నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిపోతున్నాను. ఖచ్చితంగా వీటన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపిస్తానని. ఎందుకంటే వాళ్ళ మధ్య తిరిగిన వాడును, వాళ్ళతో కలిసి పనిచేసిన వాడును, వాళ్ళ సమస్యలు, ఆ ప్రాంత సమస్యలు తెలిసిన వాడును, అన్నిటిపైన అవగాహన ఉన్నవాడును. ఖచ్చితంగా దీనికి పరిష్కార మార్గం నా టెన్యూర్ టైంలో ఖచ్చితంగా చూపించగలనని ధైర్యంతో చెప్పగలను. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మరి మీ నోటి నుంచి మీ మాటగా మీ శ్రీకాకుళం ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరే చెప్పారు, ఒక సామాన్యమైన కార్యకర్తగా, ఓ సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ప్రజలకి సేవ చేసుకుంటాను. ఆ సేవ చేసుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని ప్రజలు నాకు కల్పిస్తారని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడగగానే కాదు అనకుండా మా అక్షర శిల్పం మీడియా వాళ్ళకి ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. మరి మీ మాటగా, మా మాటగా, ప్రజల మాటగా చాలా మాటలు అందించారు. అలాగే మా అక్షర శిల్పం మీడియా వాళ్ళ తరపు నుంచి కూడా మీకు ఆల్ ద బెస్ట్ అండి. మరొక రోజు మరొక ప్రముఖ వ్యక్తితో మీ ముందుకి మళ్ళీ రాబోతున్నాను. జ్యోతి పవన్, నమస్తే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.